చూడ్డానికి జామకాయల్లా ఉన్నాయి. ఇంతకీ ఇవి జామకాయలా లేకపోతే ఇంకేదైనా ఫ్రూటా? మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్ లండన్ బ్లాగ్స్. ఈ రోజు మన 100 డేస్ ఛాలెంజ్ లో డే 87. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. సో ఇవి జామకాయలు కాదండి, ఇవి పియర్స్ అంటారు. ఇండియాలో మనకి జామకాయలు ఎంత కామన్, యూకేలో కూడా పియర్స్ కూడా అంతే కామన్. మా గార్డెన్ లో పెంచుతున్న ఈ పియర్స్ ట్రీ చూడండి, ఒక్కొక్క కొమ్మ నిండా గుత్తులు గుత్తులుగా కాయలు. యూకే షాప్స్ లో అయితే పియర్స్ చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరుకుతాయి, కానీ ఇలా చెట్టుకి డైరెక్ట్ లైవ్ లో చూడడం ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నిండా ఫుల్ పియర్స్ తో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, మరికొన్ని అయితే రైపెన్ కి రెడీగా అయిపోయి. దూరం నుంచి చూస్తే పియర్స్ కనిపిస్తున్నాయి కానీ లీవ్స్ అయితే అస్సలు కనిపించట్లేదు, ఎందుకంటే అవి అంత డామినేషన్ చేశాయి. చెట్టు చూడడానికి చిన్నగా ఉన్న హార్వెస్ట్ అయితే డిసప్పాయింట్ చేయలేదండి, చాలా బాగా కాసే పియర్స్ అన్ని. పియర్స్ కుండే టేస్ట్ అనేది కొంచెం యాపిల్ ఫ్లేవర్, ఇంకొంచెం జామకాయ ఫ్లేవర్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా స్వీట్ గా అయితే ఉన్నాయి. ఇండియాలో చాలా మంది జామ చెట్టును అయితే మస్ట్ అండ్ షుడ్ పెంచుకుంటారు. అలాగే యూకేలో కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎయిదర్ పియర్స్ ఆర్ యాపిల్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ అంటూ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే డెఫినెట్ గా ప్లాంట్ చేస్తారు. ఇలా ఫస్ట్ టైం పియర్స్ ట్రీని చూస్తున్నారా? డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. డైలీ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ స్టే